సిబిఎన్ @361 ఇది మామూలు పుస్తకం కాదు. ఒక అరుదైన నాయకుడి జీవిత చరిత్ర, ఒక ఫిలాసఫీ. భవిష్యత్ నాయకులకు ఇది ఖచ్చితంగా చదివి తీరాల్సిన పాఠ్య పుస్తకం. ఒక రాష్ట్రం ఎలా ముందుకు వెళ్ళాలి, దానికోసం ఒక నాయకుడు ఎలా ఆలోచించాలన్న దానికి ఒక బ్లూ ప్రింట్ అని చెప్పడం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా యువ నాయకులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, పాలసీ మేకర్స్ కోసం ఇది ఒక రెఫరెన్స్ పుస్తకం లాంటిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంతకు ఈ జీవిత చరిత్ర ఎవరిది, దీనికున్న ప్రాధాన్యత ఏంటో అదేంటో చూద్దాం. రాష్ట్రాన్నే కాదు దేశ రాజకీయాలను సైతం శాసించే నాయకులు ఒకరో ఇద్దరో ఉంటారు. అలాంటి నాయకులు, అలాంటి అరుదైన నాయకుల జాబితాలోకి వస్తారు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక రాజకీయాల్లో 50 ఇయర్ ఇండస్ట్రీ అయిన ఆయన 5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. రాజకీయాల్లో అన్ని ఎత్తుపల్లాలు చూశారు ఆయన. వాజ్పేయి జమానాలో, ఇప్పుడు మోదీ హయాంలోనూ జాతీయ రాజకీయాలను శాసిస్తున్నారు కూడా. అంతెందుకు, ఇప్పుడు కేంద్రంలో మోదీ సర్కారు కొలువు తీరడంతో ఆయనదే ప్రధాన పాత్ర. ఒకవేళ 2024 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చంద్రబాబు మద్దతు ఇవ్వకుంటే కేంద్రంలో మోదీ సర్కార్ కొలువు తీరడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. అందుకే చంద్రబాబు అంటే ప్రధాని మోదీకి కూడా ఎనలేని గౌరవం. చంద్రబాబు నాయుడుకు పదవులు కొత్త కాదు. సుదీర్ఘకాలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు పనిచేస్తున్న అనుభవం ఉంది. ప్రతిపక్ష నాయకుడిగాను అపారమైన అనుభవం ఆయన సొంతం. గెలుపోటములకు అతీతంగా సాగిపోతుంటారు ఆయన. పార్టీ పాలక పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలే పరిష్కారంగా ఆయన అనునిత్యం కష్టపడుతుంటారు. ఈ వయసులోనూ రోజుకు 18 గంటలు కష్టపడుతుంటారు ఆయన ప్రత్యర్థులు సైతం. అందుకే చంద్రబాబు క్రమశిక్షణను మెచ్చుకుంటారు. అందుకే చంద్రబాబు దేశంలోనే ఓ అరుదైన పొలిటీషియన్. సమస్యను సమస్యగానే చూడకుండా అన్ని కోణాల్లోనూ ఆలోచించడం చంద్రబాబుకే సాధ్యం. అలా ఏ సమస్యనైనా 360 డిగ్రీల కోణంలో చూసి 361 డిగ్రీల కోణంలో పరిష్కరించడానికే చంద్రబాబు తపన పడుతుంటారు. అందుకే చంద్రబాబు జీవిత చరిత్రకు సిబిఎన్ 361 డిగ్రీస్ నామకరణం చేశారు. సిబిఎన్ 361 డిగ్రీస్ పేరుతో అక్షర రూపం దాల్చిన ఈ పుస్తకాన్ని రేపటి కోసం దినపత్రిక చీఫ్ ఎడిటర్ శాఖమూరు శ్రీనివాస్ ప్రసాద్ రచించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ సత్యనారాయణ ఆంగ్లంలో అనువదించారు. దార్శనిక నేతగా సీఎం చంద్రబాబు వివిధ సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకాన్ని రచించారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన దార్శనికత నిర్ణయాలపై రూపొందించిన సిబిఎన్ 361 డిగ్రీస్ అనే పుస్తకాన్ని చంద్రబాబు స్వయంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం ద్వారా చంద్రబాబు 5 దశాబ్దాలుగా రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న కీలక నిర్ణయాలను, వాటి ప్రభావాన్ని 360 డిగ్రీల కోణంలో విశ్లేషించారు. ఇది తను గురించిన పుస్తకం కాదు, ఏపీ అభివృద్ధి ప్రయాణంలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంటే ఈ పుస్తకం ఆయనను ఎంతగానో ఆకట్టుకుందో చెప్పవచ్చు. సిబిఎన్ 361 డిగ్రీస్ పుస్తకంలోని అనేక కీలక విషయాలున్నాయి. 5 దశాబ్దాల చంద్రబాబు రాజకీయ పరిపాలనా ప్రస్థానాన్ని 361 డిగ్రీల కోణంలో ఈ పుస్తకం విశ్లేషిస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు విజన్కు ఈ జీవిత చరిత్ర ఒక నిలువుటద్దమని చెప్పవచ్చు. అప్పట్లో సీఎంగా పీఠమెక్కిన తొలినాళ్లలోనే చంద్రబాబు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసే దార్శనిక నిర్ణయాలతో సరికొత్త బాట వేశారు. హైటెక్ విప్లవాన్ని తీసుకువచ్చారు. ఇక 1995, 2004 మధ్య హైదరాబాద్ను మరో మెట్టుపైకెక్కించారు. భాగ్యనగరానికి సైబరాబాద్ సొబగులద్ది ఐటీ కంపెనీలు రాష్ట్రానికి ఆకర్షించారు. మైక్రోసాఫ్ట్, ఐబిఎం లాంటి సంస్థల రాకతో హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఆయన వేసిన బాటే హైదరాబాద్కు రాచబాట అయ్యింది.
ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి అంతే స్థాయిలో కష్టపడుతున్నారు చంద్రబాబు. ఇక ఏపీ వాసుల కలల నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నారు. రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకుని ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణానికి రూపకల్పన చేశారు. పోలవరం ప్రాజెక్ట్ యుద్ధ ప్రాతిపాదికన కొనసాగుతుంది. ఆ ప్రాజెక్టును రాష్ట్రానికి లైఫ్ లైన్గా భావించి యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. అటు సంక్షేమం ఇటు అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో సంక్షేమ పథకాలను కేవలం పంపిణీకే పరిమితం చేయకుండా వాటిని ఆర్థిక వ్యవస్థలో లింక్ చేశారు. ఉదాహరణకు డ్వాక్రా సంఘాలు, చేనేతకు మార్కెట్ కల్పన, యువతకు స్కిల్ డెవలప్మెంట్, పేదరిక నిర్మూలన అనే అసలైన అభివృద్ధి అనే సిద్ధాంతంతో ప్రజలకు చేరువయ్యారు. సంక్షోభ నిర్వహణలో చంద్రబాబు మేనేజ్మెంట్కు తిరుగులేదని చెప్పవచ్చు. ముఖ్యంగా కరువు, వరదలు, తుఫానుల సమయంలో ఆయన తీసుకున్న తక్షణ చర్యలను యావత్ దేశం పొగిడిన సందర్భాలెన్నో. ఆర్థిక సంక్షోభ సమయంలో రాష్ట్రాన్ని ఆదుకున్న విధానాలు కూడా అంతే. టెక్నాలజీని పాలనలోకి తీసుకురావడం కూడా చంద్రబాబుకే సాధ్యమైంది. మీ సేవ ద్వారా ప్రజలకు ఇంటి వద్దకే సేవలు అందించే కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. డేటా డ్రివెన్ పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రతి రూపాయి ఖర్చును ట్రాక్ చేసే విధానాన్ని తీసుకొచ్చారు. పెట్టుబడుల ఆకర్షణలో చంద్రబాబును మించిన ముఖ్యమంత్రి లేరనే చెప్పవచ్చు. ప్రపంచ ఆర్థిక సదస్సులు నిర్వహించి $1 బిలియన్ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం చంద్రబాబుకే చెల్లింది. పారిశ్రామిక విధానాల్లో సంస్కరణలు చేపట్టారు. స్పీడ్ అప్ డూయింగ్ బిజినెస్ కాన్సెప్ట్ను ఆయన ఫాలో అవుతారు. అందుకే కియా, సెల్ ఫోన్ కంపెనీలు వంటి భారీ పరిశ్రమలను ఏపీకి తీసుకురాగలిగారు. ఇక సామాజిక న్యాయానికి కూడా సీఎం చంద్రబాబు అంతే ప్రాధాన్యతనిస్తారు. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాల సమతుల్యత అభివృద్ధికి ఆయన ఎంతో ప్రాధాన్యతనిస్తూ వచ్చారు. ఇక మహిళా సాధికారత విషయంలోనూ ఆయన ముందుంటారు. డ్వాక్రా ద్వారా కోట్లాది మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేశారు. యువత, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం ప్రత్యేక పథకాలు తీసుకొచ్చారు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దాని సాధనం కోసం పనిచేయాలంటారు చంద్రబాబు. అందులో భాగంగానే స్వర్ణాంధ్ర 2047 అంటూ కొత్త రోడ్ మ్యాప్ను ఫాలో అవుతున్నారు. 2047 నాటికి ఏపీని $2.4 ట్రిలియన్ ఎకనామీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కష్టపడుతున్నారు. ఇక 10 స్వర్ణ సూత్రాలను ఆయన పక్కాగా అనుసరిస్తారు. అవి పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సుస్థిర అభివృద్ధి, ఇక కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ ఎనర్జీ వంటి భవిష్యత్ రంగాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి అంటే చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటే అతిశయోక్తి కాదు. ప్రత్యర్థులు చేసే విమర్శలకు వెంటనే నోరు పారేసుకోవడం చంద్రబాబు ఎప్పుడూ చేయరు. ఎవరిని విమర్శలు చేసినా, బురద జల్లే ప్రయత్నం చేసినా ఆయన తొణకకుండా తన పని తాను చేసుకుపోతుంటారు. ఎవరిని మాటలు అన్నా ఎలా ఓపిగ్గా రాజకీయ నాయకుడు ముందుకు సాగిపోవాలో చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిందే. ఒక నాయకుడు ఎలా ఉండాలో చెప్పడానికి చంద్రబాబు కంటే బెస్ట్ లీడర్ మరొకరు లేరు అని చెప్పవచ్చు. అందుకే CBN 361 degrees పుస్తకంలో చంద్రబాబును ఒక ప్రాజెక్ట్ మేనేజర్, బ్రాండ్ అంబాసిడర్, సంక్షోభాల సారథి, భవిష్యత్ దార్శనికుడిగా విశ్లేషించారు. ఎందుకంటే 75 ఏళ్ల వయసు దాటినప్పటికీ కూడా
18 గంటలు పనిచేయగలగడం చంద్రబాబుకే సాధ్యం. క్రమశిక్షణతో కూడిన పని విధానం, అవసరమైనప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయాల అమలులో పారదర్శకతల అవన్నీ చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. CBN 361 డిగ్రీస్ అనేది కేవలం జీవిత చరిత్ర కాదు. ఒక నాయకుడు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాడు, ఏ సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అనే దానికి కేస్ స్టడీ. అన్నింటికీ మించి చంద్రబాబులో ఒక గొప్ప లక్షణం ఉంది. అది రాజకీయ నాయకులందరూ నేర్చుకోవాలి. అదేంటంటే తన లక్ష్యం అధికారం కాదు అని ఆంధ్రుల జీవితాల్లో వెలుగు నింపడమేనంటారు చంద్రబాబు. అధికారంలో ఉన్న నాయకుడు ఈ మాట చెబుతున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఏపీని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లడమే తమ ధ్యేయమంటారు ఆయన. దానికోసమే ఆయన అహారహం శ్రమిస్తుంటారు. అది జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే ఆ దిశగా రాజీ లేకుండా ముందుకు సాగుతారు చంద్రబాబు. ఇది రాజకీయ నాయకులందరూ పాటించాలి. అదే పాటిస్తే మన దేశం చైనాతో పోటీ పడే స్థాయికి చేరుకోవడం పెద్ద కష్టం కాదు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం, సీఎం చంద్రబాబు వన్ అండ్ ఓన్లీ రేర్ పొలిటీషియన్. ప్రజల గురించి నిరంతరం తపన పడే నాయకుడు. ఇలాంటి నాయకుడి అవసరం ఏపీకి, మరి ముఖ్యంగా దేశానికి ఎంతో అవసరం. చంద్రబాబు సాగిస్తున్న ఈ ప్రస్థానం మరెంతో దిగ్విజయంగా ముందుకు సాగాలి. ప్రజలందరికీ మంచి జరగాలి. మరి ముఖ్యంగా ఏపీ స్వర్ణాంధ్ర కావాలని కోరుకుందాం.